ఒక కాలంలో ఒక చోట ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మ తన ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకునేది. పూలతోటి, చెట్లతోటి తన ఇంటి చుట్టుపక్కలంతా ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉండేది. కానీ పక్షులని, చెట్లని ఇష్టపడేటటువంటి ఆ బామ్మ మొత్తంగా చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ కాకుల్ని చూసి వాటితో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేది. బచ్చా, ఈ కాకుల గోల నేను తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు చూడు ఇవి ఎక్కడే తిష్టేస్తూ ఉంటాయి. చాలా తలనొప్పిగా ఉన్నాయి. కాకులు ఇక్కడ నుంచి పొండి పొండి. బామ్మ ఎందుకని పాపం ఆ కాకుల్ని అలా తరిమేస్తుంది? కాకులు అందంగా ఉండవు కదా, అందువల్లేమో. అయినా ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం అంత మంచిది కాదు. అదలా ఉండగా ఒకరోజు బామ్మ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల పడుకుంది. రూమ్ లోపల తన మంచం మీద పడుకునున్న ఆ బామ్మ కిటికీ నుంచి తన ఇంటి చుట్టుపక్కల పడున్నటువంటి చెత్తని, ఆకుల్ని, కొమ్మల్ని చూసి చాలా బాధపడింది. అరేరే, నా ఇల్లు, వాకిలి అంతా కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకొచ్చిన వ్యాధి నయం అవని అప్పుడు ఇదంతా శుభ్రం చేస్తాను. నాకు సాయం చేయడానికి ఎవరైనా తోడుగా ఉంటే బావున్ను. ఎప్పుడూ ఇంటి పక్కనే ఉండే ఆ చెట్టు మీద వాలేటటువంటి ఆ కాకులన్నీ ఆ బామ్మ ఇల్లు, ఇంటి చుట్టుపక్కలంతా చెత్త పడుండటాన్ని చూసి వెంటనే వాటికి ఏదో సందేహం కలిగింది. ఆ బామ్మ ఇక్కడ లేదా? ఇల్లు, వాకిలి అంతా చాలా గందరగోళంగా చెత్తగా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఎప్పుడు ఈ స్థలాన్ని శుభ్రంగా ఉంచే ఆ బామ్మ ఏవైనట్టు అర్థం కావటం లేదు. ఒకవేళ ఒళ్ళు బాగోక పడుకున్నారా? బామ్మ ఎటువైపున వెళ్ళిపోయారా? అలా అయితే ఈ చోటంతా మనమే శుభ్రం చేద్దామా? చెయ్యాలంటారా? మనం ఆ పని చేస్తే బామ్మకి నచ్చుతుందంటారా? మనల్ని చూసిన ప్రతిసారి తను తిట్టుకుంటూనే ఉన్నారు. అది బామ్మ మన మీదున్న కోపంతో ఏం చేయలేదు. రండి స్నేహితులారా, మనం శుభ్రం చేద్దాం. బామ్మ చూస్తే సంతోషపడుతుంది. వీళ్ళు తిట్లు తిన్నది ఇక చాలదా? ఆ బామ్మ నోటి నుంచి రోజు తిట్లు తింటేనే వీళ్ళకి నిద్ర పడుతుందనుకుంటా. కానీ వాళ్ళు చేస్తున్నది నిజంగా చాలా పెద్ద సహాయం. నువ్వు చెప్పేది మంచిదే, కానీ ఆ కాకులు ఏం చేసినా సరే ఆ బామ్మ తిడుతూనే ఉంటుంది. ఆవిడకి ఇది నచ్చుతుందా? అది కూడా నిజమే. ఏం జరుగుతుందో మనం చూద్దాం. కాకులు ఇంటి చుట్టుపక్కల స్థలమంతా శుభ్రం చేయటం కిటికీ ద్వారా చూసిన ఆ బామ్మకి కాకుల్ని తను తిట్టిన విధానాన్ని తలుచుకుని తనే చాలా బాధపడింది. దేవుడా, ఈ అమాయకపు కాకుల్లా నేను నోటికొచ్చినట్టు తిట్టాను. కావు కావుమంటూ అరిచి గోల పెట్టే ఈ కాకుల గుంపుకి ఇంత పెద్ద మనసు ఉందని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. అరే బిడ్డల్లారా, వెళ్ళిపోకండి, ఎగిరి పారిపోకండి, భయపడకండి. ఇక నుంచి నేను మిమ్మల్ని తిట్టను, భయపెట్టను. ఇలా చూసారా, నేతి అరిసెలు ఇవన్నీ మీకోసమే.
రండి వచ్చి ఇవన్నీ చక్కగా తినండి. త్వరగా రండి. రామ్మా, రా రా రా. వచ్చి ఇవి తినండిరా. ఎంతో సంతోషంగా ఆ బామ్మ ఆకులో పెట్టిన రుచికరమైన ఆ నెయ్యి అరిసెలు తినటానికి కాకులు పోటీ పడుతూ మరీ వచ్చాయి. అలా పోటీ పడుతూ అవి పూర్తిగా తినేశాయి. అలా ఆ రోజు నుంచి ఆ బామ్మకి కాకులకి మధ్య స్నేహ సంబంధం బాగా మెరుగుపడింది.